ओम सुखदेव नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम नमः ओम वामनाय नमः ओम पुरुषाय नमः ओम ऋषिकेशाय नमः ओम प्रभावाय नमः ओम रामाय नमः ओम अनिरुद्धाय नमः ओम कृष्णोत्तमाय नमः ओम परमशिवाय नमः ओम महाराज महाराजाः मंगलमहानिलासने चक्रवर्तीनाय सार्वभौमाय मंगलम लक्ष्मी विष्णुप्राणं दिलिंगरामेश्वरे రికార్డు అన్నిటికన్నా ముందుగా ఈ ఆటో యూనియన్ సభ్యులు ఇప్పుడే మాట్లాడారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్థలం కోసం పాటుపడుతున్నారో వాళ్ళు మాటల్లో చెప్పడం జరిగింది. మనము ఇప్పుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమము సమపాలనలో చేయగలిగిన ముఖ్యమంత్రి కింద మనమంతా పనిచేస్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన అభివృద్ధికి అంటే అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు మనకి ఈ ఆటో నగర్ రావడం జరిగింది. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి ఫైల్ రన్ చేస్తున్నా ఇప్పటికిప్పుడు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అధికారులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఫైల్ని కంప్లీట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. 7 ఎకరాల 30 సెంట్లు ఆటో నగర్ ఇక్కడ మనం స్థాపించుకోవడం జరిగితే మనం బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధిలోకి పోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎంతో మందికి యువకులకి ఇది ఒక ఉపాధి కేంద్రంగా కాబోతుంది రాబోయే రోజుల్లో. ఇదే కాదు, మన కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పి మనం ఎట్లయితే చెప్పుకున్నామో, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మొన్నే మనం రైతులకి ఎంత మంచి జరిగిందో ప్రతి రైతు మాట్లాడారు. నేను ఊర్లో లేను, అందుకని ఈరోజు దాన్ని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు జరగనంత ధాన్యం కొలత మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి రైతులందరూ కొలిసారు. ఇంచుమించు 38,000 టన్నులు కొలిసారని చెప్పి అన్ని కాన్స్టిట్యున్సీలో కన్నా జిల్లాలో మనం ఎక్కువ ఇవ్వగలిగాము. ఎందుకంటే మంది ముఖ్యంగా డెల్టా ప్రాంతం కాబట్టి ఇవ్వడం, ప్రభుత్వానికి ఇవ్వడం అదొకటి అయితే 24 గంటల లోపల ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేయించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా అమాలీలకు కూడా 24 గంటల్లో డబ్బులు పడిన మొట్టమొదటిగా ఇప్పుడే అని చెప్పి చెప్తున్నారు రైతులందరూ కూడా. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంతో మేము అండగా ఉన్నాము, మాకు ఎంతో అభివృద్ధి జరిగింది అని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఆటో నగర్ కార్మికులు కూడా అదే మాదిరా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మనము కోవూరు నియోజకవర్గానికి ఉపాధి కోసం ఇంకా ముందుకెళ్ళిపోతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న మన కోవూరు షుగర్ ఫ్యాక్టరీని సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు అందరూ కలిసి మాట్లాడుతున్నాము, చర్చలు జరుగుతున్నాయి. అది కూడా తప్పకుండా అతి త్వరలో దాన్ని ఆ సమస్యని క్లియర్ చేసి కార్మికులకైతేనేమి రైతులకైతేనేమి వాళ్ళకి న్యాయం చేసి రాబోయే రోజుల్లో మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న యువతకు అందరికీ కూడా ఒక దారి చూపే యత్నం చేస్తున్నాము. ఇందుకు మనకి ఈరోజు ఈ ఆటో నగర్ కూడా ఇప్పుడే వీళ్ళు చెప్పారు, మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ ఆటో నగర్ని వాళ్ళకి చదువు చేసిస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొన్ని మిషన్స్ వచ్చాయి. 2 రోజుల్లో ఇంకా కొంచెం పెద్ద మిషన్లు కూడా వచ్చి వాళ్ళకి కంప్లీట్ గా ఇది క్లియర్ చేసి 2 నెలల్లో ఆటో నగర్ ఇక్కడ స్టార్ట్ చేసే విధంగా మళ్ళీ మనం తిరిగి దీన్ని ఓపెనింగ్ కి రావాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం
ఇంత సంతోషంగా కార్మికుల మధ్య అంతా జరుపుకోవడం నాయకులతో కలిసి చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మనం ఎలా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి మీకు మరోసారి అందరికీ తెలియజేసుకుంటున్నాను.